వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 15వ తారీఖు కుజగ్రహం యొక్క మార్పు జరగబోతూ ఉన్నది. కుజుడు మకర రాశిని వదిలిపెట్టి కుంభరాశిలోకి ఆయన యొక్క ప్రవేశం జరుగుతుంది. అయితే ఇప్పటికే కుంభరాశిలో రవి, శనేశ్చర, శుక్రగ్రహాల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. 14వ తారీఖు నాడే రవిగ్రహం కుంభరాశిని వదిలిపెట్టి మీనానికి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా అక్కడ 2 గ్రహాలు ఉంటాయి. శనేశ్వరుడు, శుక్రుడు. కుజుడు శుక్రుడితో కలవడం, అలాగే కుజుడు శనేశ్వరుడితో కలవడం, రెండిట్లోకి ఏమిటి ప్రాధాన్యత అంటే శనితో కలిపి ఉన్నటువంటి కుజుడికి ఇంపాక్ట్ చాలా ఎక్కువ. అందులోనూ మార్చి 15వ తారీఖు లగాయితూ ఏప్రిల్ 23వ తారీఖు వరకు కూడా శని కుజులు కలిపి ప్రయాణం చేయబోతూ ఉన్నారు. సంవత్సరంలో కేవలం ఒక్కసారి మాత్రమే సంభవించేటువంటి లేదా 2 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే సంభవించేటువంటి ఈ శని కుజుల యొక్క యుతి అనేటువంటిది, యుతి అనగా కలిసి ఉండడం, ఇది దేశ, రాష్ట్ర లేదా 12 రాశుల మీద, వాతావరణం మీద, అలాగే ఇంకా చాలా రకాలైనటువంటి వ్యవహారాల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. మార్చి 15 దగ్గర నుండి ఏప్రిల్ 23వ చేసేటువంటి అనగా ఒకే రాశిలో సంచరించేటువంటి శని కుజులు ఏప్రిల్ 6వ తారీఖు దగ్గర నుండి ఏప్రిల్ 14వ తారీఖు వరకు అతి దగ్గరగా ప్రయాణం చేస్తే ఏప్రిల్ 11వ తారీఖు 12వ తారీఖు నాడు దాదాపుగా ఇద్దరు ఒకే డిగ్రీల మీద 320 డిగ్రీల మీద అనగా ఒకే నక్షత్రం, ఒకే పాదం మీద శని కుజుల యొక్క సంచారం ఉండబోతూ ఉన్నది. ఇది అత్యంత ఆలోచించదగ్గటువంటి యుతి. ఈ శని కుజులు కలిసి ఉండడం వల్ల భూపరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు, అగ్నికి సంబంధించినటువంటి, విద్యుత్తుకి సంబంధించినటువంటి సంక్షోభాలు మొదలుకొని విపత్తుల వరకు కూడా చాలా రకాలుగా ఇది దేశ కాలమానాల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అలాగే పరిపాలించేటువంటి వ్యక్తుల మీద కానివ్వండి, లేదా ఈ ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాలు, సెక్యూరిటీ సిస్టమ్స్, లేదా ఈ మిసైల్స్, ఆయుధ కర్మాగారాలు, లేదా ఈ క్షిపణులు, లేదా మరి ఏ ఇతరత్ర పేలుడు సామాగ్రి, లేదా ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి విధానాలు, ఇలా ఏదైనా సరే ఈ కుజశనుల యొక్క యుతి వల్ల జరగచ్చు. కాబట్టి దేశ కాలమానాల మీద ఉన్న ప్రభావం గురించి మనం ఇంకొక వీడియోలో చర్చించుకుందాం. ప్రస్తుతానికి ఇది 12 రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానమందు అనగా 11వ స్థానంలో శని కుజుల యొక్క యుతి జరుగుతుంది. ఇది అత్యంత శ్రేయోదాయకమైనటువంటి యుతిగా చెప్పవచ్చు. ఇప్పటికే లాభంలో ఉన్నటువంటి శని శుక్రుల యొక్క కలయికతోటి కుజుడు కూడా కలవడం అనేటువంటిది అదృష్టానికి సంకేతం. చాలా విపరీత రాజయోగాన్ని గోచారంలో ఈ గ్రహస్థితి ఇస్తుంది. ఏ విధంగా ఇస్తుంది? ఒకటి, ఉద్యోగపరంగా గొప్ప గొప్ప అవకాశాలని ఇవ్వడం, అలాగే ఆర్థికంగా ఎదుగుదలని కలిగించడం, అలాగే ఆరోగ్యపరమైన విదేశీ యానము, విదేశీ స్థిర నివాసము, విదేశీ విద్య, ఉద్యోగం లాంటి అన్ని అంశాలలోనూ కూడా ఉన్నతమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తూ ఉంటారు ఈ శని కుజుల యొక్క యుతి. దాదాపుగా మార్చి 15 నుండి ఏప్రిల్ నెలాఖరు వరకు ఉండేటువంటి యుతిలో చాలా బాగుపడేటువంటి రాశుల్లో మొట్టమొదటి స్థానంలో మేషరాశి వారు ఉంటారు. సమస్త భూపరమైనటువంటి క్రయ విక్రయాదుల విషయాలు కానివ్వండి, ఇళ్ళు అమ్మకాలు, కొనుగోలు, స్థలాలు, పొలాల అమ్మకాలు, కొనుగోలు, లేదా ఆటోమొబైల్ ఇండస్ట్రీలు, మెకానిక్ వర్క్స్ చేసుకునేటువంటి వాళ్ళు, కార్మికులు, కర్షకులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, అలాగే ప్రభుత్వ రంగ వ్యాపారులు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓనర్లు, అలాగే స్పెక్యులేషన్ చేసేటువంటి వారు, స్టాక్ మార్కెట్ వారు, పనిముట్ల తాలూకు షాపులు పెట్టుకునేటువంటి వారు, అలాగే వాహనాలకి సంబంధించినటువంటి రిపేర్ షాపులు, బాణాసంచాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఇలా ఏ రంగం వాళ్ళైతే ఉన్నారో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొదలుకొని అన్ని రంగాల వారు కూడా మేషరాశి వారు విపరీతంగా లాభాన్ని పొందేటువంటి పరిస్థితులు ఈ యుతిలో జరుగుతుంది. ఆకస్మికమైనటువంటి అవకాశాలు లభించడం, ఆకస్మిక ధన ప్రాప్తి, అలాగే అనుకోకుండా కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు, గుర్తింపు, పదవి సంప్రాప్తం అవ్వడం, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థిరత్వము, ఇటువంటి వాటికి ఈ యుతి అవకాశాన్ని కల్పిస్తుంది. ముందుగా చెప్పినట్టు
ఈ శని కుజుల యొక్క యుతిలో అత్యంత బాగుపడేటువంటి రాశి మేషరాశి కాబట్టి ఇది ఒక స్వర్ణయుగంగా చెప్పవచ్చును. ఆయుర్దాయం, ఆరోగ్యం ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉండడం, అలాగే సంతానం అభివృద్ధి చెందుతూ ఉండడం, ఇవన్నీ కూడా వంశానికి ఉన్నతిని కలిగించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉంటుంది. వంశపారంపర్య ఆస్తులకి సంబంధించినటువంటి వ్యవహారాలు, తగువుల్లో ఉన్నటువంటివి, కోర్టు కేసులు లేదా మరి ఏ ఇతరత్ర లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మేషరాశి వాళ్ళు ఫేస్ చేస్తున్నా సరే వాటన్నింటి నుండి కూడా బయటపడి కొంత సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి. అలాగే వైద్య రంగంలో పనిచేస్తూ, న్యాయశాఖల్లో, రక్షక భట ఈ నిలయాల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వారందరూ కూడా చక్కగా లాభపడేటువంటి పరిస్థితుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుని గొప్పగా స్థిరపడేటువంటి అవకాశం ఈ గ్రహస్థితి ఇస్తుంది. ఇక వృషభ రాశి వారి యొక్క స్థితిగతులను మనం పరిశీలన చేసినప్పుడు దశమ కేంద్రంలో శని కుజుల యొక్క యుతి జరుగుతూ ఉన్నది. దశమం వృత్తి ఉద్యోగాలకి సంబంధించినటువంటి స్థానం, కర్మస్థానం అన్నారు. అలాగే ఈ శనేశ్వరుడు కర్మస్థానంలో ఉండడం వల్ల ధనధాన్యాది నాశంచ అన్నారు. మరీ ముఖ్యంగా కర్మ వైకల్య కార్యంచ అన్నారు. కుజుడు కూడా దశమంలో దిగ్బలాన్ని పొందేటువంటి వ్యక్తి, ఆయన ఆ గ్రహం. మరీ ముఖ్యంగా శని కుజులు కలిసి దశమంలో ఉండడం ఇది వృత్తిపరంగా ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. అనగా మీరు ఎంచుకున్నటువంటి వృత్తిలో విపరీతంగా కష్టపడేటువంటి పరిస్థితిని సృష్టిస్తుంది. అయితే ఇది ఉద్యోగాలు పోవడము లేకపోతే మరి ఏ ఇతరత్ర దుస్సంకేతాలు కాదు, కానీ ఏవైతే మీరు ఉద్యోగంలో ఉన్నారో ఆ ఉద్యోగంలోనే అధికమైనటువంటి శ్రమ, ప్రతిరోజు 5 గంటలు పనిచేస్తే ఇప్పుడు 10 గంటలు పనిచేయాలి, లేదా అసలు పనిచేస్తూనే ఉండాలి, నిరంతరం పని గురించే ఆలోచన చేస్తూ ఉండడం, ఆ వృత్తి ఉద్యోగాల్లోనే ఎక్కువగా నిమగ్నమయ్యేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే ఈ పని ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా భూపరమైనటువంటి లావాదేవీలు, ఇళ్ళు, స్థలాలు ఇటువంటివి అమ్ముదాం కొనదామని ఎవరైతే అనుకుంటారో ఇవన్నీ కూడా కొంత వాయిదా పడేటువంటి పరిస్థితులు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వృషభ రాశి వారు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అయినప్పటికీ ఈ శని కుజుల యొక్క యుతి కష్టే ఫలి, ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. కానీ ఈ ఫలితాన్ని అనుభవించడానికి మార్చి, ఏప్రిల్, మే రావాలి. మే నెల దగ్గర నుండి వీరికి ఆ ప్రతిఫలాలు అందుతాయి. కాబట్టి ఈ శని కుజుల యొక్క యుతిలో కొంత కష్టపడినప్పటికీ ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతుంది. అయితే ఈ వృత్తిలోనే కష్టం ఉంటుంది, కానీ మిగతా ఏ విధమైనటువంటి ఇబ్బందులు, ప్రమాదాలు ఈ శని కుజుల యొక్క యుతి వల్ల జరగవు. అలాగే మరి ఏ ఇతరత్ర విషయాలు కూడా దీనివల్ల ప్రభావితం చెందవు. ఇది కేవలం వృత్తికి సంబంధించినటువంటి విషయం. మిథున రాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే మిథున రాశి వారికి భాగ్యస్థానమందు ఈ యుతి జరుగుతూ ఉన్నది. అయితే దీనిలో కొంత అదృష్టాన్ని కలిగించేటువంటి విషయం ఏమిటి అంటే అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. ఈ కుజుడు అష్టమ స్థానం నుండి భాగ్యస్థానానికి వెళ్ళారు కాబట్టి ఎప్పుడైతే అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోతుందో ఈ యుతి కన్నా దీని మీద ఎక్కువ మనకి ప్రాధాన్యత ఉంటుంది. స్థాననాశం రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నది శాస్త్రం. ఈ కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు. అలాగే స్థాననాశ ఉన్నటువంటి స్థానాన్ని వదిలేలా చేస్తారు. అనగా సరిగ్గా ఇంట్లో ఉండలేకపోవడం, ప్రయాణాలు అధికంగా చేయవలసి రావడం, శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉండడం, అలాగే రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధల్ని పెంపొందిస్తూ ఉంటారు కుజుడు. మరీ ముఖ్యంగా భూపరమైనటువంటి లావాదేవీలు, వాటిలో మన స్థలాలు కానీ పొలాలు కానీ వీటిలో ఏదైనా లిటిగేషన్ వ్యవహారాలకి కూడా ఆయన కారణమవుతారు. ఇలా అన్ని విధాలుగా కూడా మనిషిని ఏడిపిస్తూ ఈ మిథున రాశి వారికి అత్యంత కష్టకాలాన్ని ఆయన ప్రసాదిస్తూ ఉన్నారు గత కొద్ది రోజులుగా. ఇప్పుడు ఆ ప్రభావం తగ్గిపోతుంది. భాగ్యస్థానంలో శని కుజులు కలవడం వల్ల పూర్వపుణ్యం క్షయమవుతూ ఉంటుంది. అనగా పుణ్య అర్ధనాశంచ, పుణ్యలాభార్ధనాశంచ అన్నారు. లాభం అనగా ధనం. మరలా ఈ భాగ్యస్థానంలో కొంత ధనాన్ని ఖర్చు పెట్టించేటువంటి గ్రహంగా ఉంటారు, కానీ ఆ ఖర్చు పెట్టేటువంటి దానివల్ల కొంత పుణ్యాన్ని కూడా మీరు ఆర్జించగలుగుతారు. మరీ ముఖ్యంగా శుభ కార్యక్రమాలు కానీ లేదా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా కొంత ధనం వేరే దానికి ఖర్చు పెడుతూ ఉండడం, ఇలా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లోనే ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అయితే ఇది తండ్రికి సంబంధించినటువంటి స్థానం కూడాను. అలాగే పితృస్వామిక వ్యవస్థలో మనం ఉన్నాం కాబట్టి వంశపారంపర్య వ్యాపారాలు, వంశపారంపర్యంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాదులు, వృత్తి ప్రవృత్తులు, తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యము, ఆస్తిపాస్తు కొంత మానసికమైనటువంటి వేదనని కలగజేస్తాయి.
ఈ గ్రహాల యొక్క యుతి. ఆ విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. దానిని తగ్గించుకునేందుకు ప్రతిరోజు కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఉపాసన చేస్తూ ఉండడం, లేదు ఆరాధన చేస్తూ ఉండడం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటే చాలా మంచిది. కర్కాటక రాశి వారికి ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చును. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శని కుజుల యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. దాదాపుగా ఈ మార్చి 15వ తారీఖు దగ్గర నుండి ఏప్రిల్ 23 వరకు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఏప్రిల్ 9, 10, 11, 12, 13 ఈ తారీఖుల్లో అయితే మరీ జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఎందుకు? నానా కార్య విరోధస్య వ్యాధిపీడా ధనక్షయం అన్నది శాస్త్రం. అలాగే ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం స్థాననాశం రుణచ్ఛేద అన్నారు శాస్త్రం. ఈ శనికుజులిద్దరూ కూడా కలవడం, అది కూడా అష్టమం అనగా సౌభాగ్యము, అలాగే ఆరోగ్యము, ఆయుర్దాయము వీటికి సంబంధించినటువంటి స్థానం అవుతూ ఉండడం, అందులో ఈ శనికుజులు ఆకస్మికమైనటువంటి ప్రమాదాలని కలిగింపజేసేటువంటి గ్రహాలు అవ్వడం వల్ల ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ మార్చి 15 నుండి ఏప్రిల్ 23 వరకు కూడా తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపం ఎక్కువగా ఉంటుంది, అసహనం ఉంటుంది, లోన్లీనెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ప్రతి చిన్న పనిని మీరే చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏ పని కూడా ముందుకు సాగకుండా అన్ని రకాలుగానూ ఈ గ్రహస్థితి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఇంకొక మంచి విషయం ఏంటి అంటే, ఈ శనికుజుల యొక్క యుతి దాటిపోయిన తర్వాత అత్యంత ఆనందదాయకమైనటువంటి సమయాన్ని అనుభవించేటువంటి రాశి కర్కాటక రాశి. ఉన్నటువంటి చీడపీడలన్నీ కూడా ఈ అష్టమ స్థానంలో ఉండేటువంటి యుతితోటి పోయి లాభస్థానంలో గురుని యొక్క సంచారం అనేటువంటిది ప్రారంభమై అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలని ఆ గురుడు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ అష్టమంలో ఉన్నటువంటి శనికుజుల యొక్క యుతి గనక మీకు తొలగిపోతే చాలా ఆనందదాయకమైనటువంటి సమయాన్ని అనుభవిస్తారు. కాబట్టి ఈ 15 నుండి ఏప్రిల్ 23 వరకు కొంత జాగ్రత్తగా ఉండడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. అయితే దీని నుండి ఎలా బయటపడాలండి? ఆరోగ్య సమస్యలు అంటున్నారు, ఆర్థిక ఇబ్బందులు అంటున్నారు, మానసిక సమస్యలు అంటున్నారు, లేదా ఇంకో రకమైనటువంటి సమస్యలు అంటున్నారు కదా అని అంటే, ప్రతి మంగళవారం నాడు, ప్రతి శనివారం నాడు కూడా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, దీపారాధన చెయ్యండి. వీలున్నంత వరకు మంగళవారం కందిపప్పు దానం చెయ్యండి. అలాగే శనివారం ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి దీపారాధన చెయ్యండి. ఈ మాదిరిగా చేస్తూ ఉండడం వల్ల ఈ శనికుజుల యొక్క యుతి నుండి బయటపడతారు, ఆ దోషం నుండి బయటపడతారు, ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది. సింహరాశి వారికి సప్తమ స్థానంలో శనికుజుల యొక్క యుతి జరుగుతుంది. అయితే సప్తమం జాయాభావము అన్నారు, అనగా ఇది కళత్ర స్థానము, సుఖస్థానము, అలాగే కుటుంబ జీవన గతులకి, అలాగే మీ యొక్క భోగభాగ్యాలని సూచించేటువంటి స్థానం. కాబట్టి ఆ స్థానంలో ఎప్పుడైతే శనికుజులు కలిసి ఉన్నారు, గతంలో రవి కలిసి ఉన్నప్పుడు ఒకటి చెప్పాం, సామంత జన విద్వేష దారాపీడా సుతామయం. సింహరాశి వారికి ఎక్కువగా వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటంటే, వారి యొక్క జీవిత భాగస్వామికి లేదా పిల్లలకి అనారోగ్య సమస్యల వల్ల కొంత మానసిక ప్రశాంతత లేకపోవడము, లేదా డైలీ రొటీన్ పనులన్నీ కూడా కొంత వాయిదా వేసుకుంటూ ఉండడము, అప్పటికప్పుడు ఎక్కడికైనా వెళ్ళవలసి రావడం, లేదా అప్పటికప్పుడు ఏదైనా పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి రావడం, ఇలా ఈ కళత్ర భావానికి ఆ రవిశనుల యొక్క యుతి చెడ్డ తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ శనికుజుల యొక్క యుతి కూడా అదే మాదిరిగా పనిచేస్తూ ఉంటుంది. ప్రత్యేకించి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంతేకాక ప్రత్యేకించి సింహరాశి వారికి భోజన సౌఖ్యము, నిద్రా సౌఖ్యము, అలాగే స్వగృహంలో ఉండేటువంటి సౌఖ్యాన్ని తగ్గించి వేస్తుంది. అనగా ఇంటి భోజనం చేయనివ్వదు ఈ గ్రహస్థితి. ఎల్లప్పుడూ బయట భోజనం చేస్తూ, ప్రయాణాలు చేస్తూ, ఎక్కడికక్కడ శరీరం అలసిపోతూ, కనీసం పడుకునేటప్పుడు కూడా సుఖవంతంగా పడుకోకుండా నేల మీద పడుకునేలా చేస్తుంది ఈ గ్రహస్థితి. అలాగే భార్యపరమైనటువంటి విషయాలు, లేదా ప్రత్యేకించి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యము, లేదా సంతాన ఆరోగ్యము, లేదా సంతానానికి ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు, అది విద్యా విషయంలో కానీ ఆర్థికంగా కానీ, ఇలా ఏదో ఒక రకంగా ఈ సమస్యల్ని ఈ గ్రహస్థితి సృష్టిస్తూనే ఉంటుంది. అందువల్ల మాత్రమే మానసిక ప్రశాంతత దూరం అవుతుంది. 1, 2 అధికమైనటువంటి ఆర్థిక భారము.
వచ్చే ఆదాయంలో ఏ విధమైన మార్పులు లేకపోయినా ఖర్చు పెట్టేటువంటిది మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఆ ఖర్చు ఎక్కువగా ఉండడం కూడా సింహరాశి వారిని ఇబ్బంది పెడుతుంది. అనగా ఇటు కుటుంబ పరంగా ఇబ్బందులు తీసుకొస్తుంది, ఆర్థికంగా, అలాగే ఆరోగ్యపరంగా, మానసికంగా కూడా ఈ గ్రహస్థితి ఇబ్బంది పెడుతుంది. అయితే ఈ గ్రహస్థితి వల్ల సింహరాశి వారు దేశాన్ని దాటి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. అనగా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, లేదా ఉద్యోగాన్ని పొందాలి, లేదా ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఈ గ్రహస్థితి వారికి ప్రత్యేకించి ఉపయుక్తంగా ఉంటుంది. ఈ యుతి ఈ విధంగా మాత్రమే ప్రభావాన్ని చూపెడుతుంది మినహాయించి ఇంకా వేటి పరంగానూ కూడా ప్రభావాన్ని చూపించదు. ప్రత్యేకించి భూ సంబంధమైనటువంటి విషయాలు, ఏమైనా కోర్టు లావాదేవీలు కానీ ల్యాండ్ ఆర్డర్ సమస్యలు ఉంటే అవి అలాగే సాగుతూ ఉంటాయి. అలాగే ఏదైనా భూములు ఆస్తులు కొనుక్కోవాలి అమ్ముకోవాలి అంటే మాత్రం కొంత ఆలస్యంగా ఉంటుంది. ఆ గ్రహస్థితి వల్ల అనుకున్నటువంటి రేటు రాకపోవడం కూడా ఈ సింహరాశి వాళ్ళు ప్రత్యేకించి చూడవచ్చు. అయితే జోదము, స్పెక్యులేషను, స్టాక్ మార్కెటింగ్ అలాగే ఈజీ మనీ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారు మాత్రం కొంత ఇబ్బందులు పెడతారు. అలాగే సప్తమంలో ఎప్పుడైతే యుతి జరుగుతూ ఉంటుందో కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగవలసి రావడం, కనీసం ఒక చలానా అయినా గట్టేలా చేస్తుంది ఈ గ్రహస్థితి. కాబట్టి ప్రభుత్వ పరంగా ఏదైనా సమస్యలను తీసుకురావడం లాంటివి కూడా ఈ రాశి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల ఏంటంటే మానసిక భయం ఉంటుంది, ఆకస్మిక ప్రయాణాలు, ఇటువంటి వాటికి సింహరాశి వారి మీద ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కన్యారాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు కన్యారాశికి ఇది అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితం. షష్ఠస్థానమందు కుజగ్రహం శనేశ్వరుడు కలిసి ఉండడం ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోషవర్ధనం అన్నది శాస్త్రం. అలాగే వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ అన్నది శాస్త్రం. ఇది చాలా గొప్ప యుతి. మేషరాశి తర్వాత అత్యంత యోగించేటువంటి ఈ యుతి యోగించేటువంటి రాశి కన్యారాశి. ఎందువల్ల అంటే షష్ఠస్థానము రోగము, రుణాలు, శత్రువులు, వీటికి సంబంధించినటువంటి స్థానం. అలాగే ఎవరైతే కోర్టు కేసుల్లోనూ పోలీస్ స్టేషన్లు జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నారో వారు బయటకు రావడానికి, ల్యాండ్ ఆర్డర్ సమస్యల నుండి బయటపడడానికి, ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి, అలాగే ఉన్నతాధికారులు ఎంప్లాయీస్ మధ్యలో ఉండేటువంటి రిలేషన్ మెరుగుపడడానికి, రుణబాధలు తగ్గడానికి, రోగబాధలు తగ్గడానికి, శత్రుబాధలు తగ్గడానికి, ఇలా మీ యొక్క జీవనాన్ని సుస్థిరంగా ఆనందదాయకంగా మార్చేందుకు ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయుక్తంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి ఇది అత్యంత శ్రేయోదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. అంది వచ్చిన అవకాశం, అదృష్టం వెన్నంటే ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారో వారే ఈ గ్రహస్థితి వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లోకి మీకు ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే చాలా కాలంగా వస్తూ ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం, అలాగే ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం, కోల్పోయినటువంటి ద్రవ్యం నష్టద్రవ్య పునఃప్రాప్తి, అంటే నష్టపోయినటువంటి ద్రవ్యం కానీ ధనం కానీ అవకాశం కానీ ఇవన్నీ కూడా తిరిగి మరలా మీ దగ్గరికి రావడం లాంటి అంశాలన్నీ కూడా కన్యారాశి వారికి జరుగుతాయి. విదేశీయానము, అలాగే స్వదేశాగమనము, మరీ ముఖ్యంగా కోర్టు కేసుల నుండి ఊరట లభించడము, వంశపారంపర్య వ్యాపారాలు అభివృద్ధి చెందడము, సంతాన సమస్యలు తగ్గడము, అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడ్డము, అలాగే ఏదైనా ఒక ప్రాపర్టీ కొని చక్కగా దాన్ని వృద్ధి చెందిస్తూ ఉండడము, ఇత్యాది విషయాలన్నీ కూడా కన్యారాశి వారికి ఉన్నాయి. కాబట్టి ఇది చాలా గొప్ప స్థితిగా చెప్పవచ్చు. కన్యారాశి వారికి ఈ యుతి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. తులారాశి వారికి గనక ఈ గ్రహస్థితి చూస్తే పంచమ కోణంలో ఈ యుతి జరుగుతూ ఉన్నది. ఒక గొప్ప విషయం ఏమిటి అంటే అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి తొలగిపోయినది. గత కొద్ది కాలంగా అర్ధాష్టమ కుజుడి వల్ల భాగ్యహానిర్భయం క్రూరం బంధువైరం ధనక్షయం, మానసికమైనటువంటి భయం. కుజుడు ఎక్కడ చతుర్థ స్థానంలో ఉంటే కుటుంబపరమైనటువంటి విషయాల పట్ల మానసికమైనటువంటి అలజడిని కలగజేస్తాడు. అసలు ఏ విధమైన ఇబ్బంది లేదు, కానీ ఏదో ఒక ఆలోచనను తీసుకొచ్చి మానసికంగా భయానికి గురి చేసేటువంటి, అందుకనే భాగ్యహానిర్భయం క్రూరం అన్నది శాస్త్రం. క్రూరమైనటువంటి భయానికి ఆయన కారణమవుతాడు. మరి ఇప్పుడు అటువంటి గ్రహస్థితి నుండి బయటపడ్డారు. అర్ధాష్టమ కుజదోషం తొలగిపోయినది. ఇది ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చు. దీనివల్ల కుటుంబపరమైనటువంటి సమస్యలు, విద్యాపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. పంచమంలో శనేశ్వరుడు కార్యహానిర్మనస్తాప జ్ఞాతివ్యా జకలాపహం. జ్ఞాతులు ఎవరైతే ఉన్నారో ఈ గ్రహస్థితి, ఈ యుతి
వారి వల్ల కలహాలను సృష్టిస్తుంది. ఈ జ్ఞాతుల వల్ల వచ్చేటువంటి భూపరమైనటువంటి సమస్యలు కానీ, ఆస్తి తగాదాలు కానీ, లేదా మరి ఏ ఇతరత్ర ఇబ్బందులు వచ్చినా జ్ఞాతుల వల్ల ఇబ్బందుల్ని కలగజేస్తాడు. ఒకటి, ఇది పంచమం అనేటువంటిది సంతానానికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాలు, లేదా వారికి సంబంధించినటువంటి విద్యా విషయాలు, లేదా మరి ఏ ఇతరత్ర విషయాలపైన కూడా ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శని కుజుల యొక్క యుతిలో ఈ విషయాలు ఎక్కువగా ప్రభావితం చెందుతూ ఉంటాయి. కొంత మానసిక ప్రశాంతత ఏర్పడినప్పటికీ ఈ పంచమంలో కొంత అతిగా ఆలోచనలు చేస్తూ ఉండడము, మానసికంగా కొంచెం శ్రమ పడుతూ ఉండడము, కొంత ధనం ఖర్చు అవుతూ ఉండడము, అలాగే పుణ్యాన్ని పెంపొందించుకునేటువంటి విషయాలు ఉన్నా కూడా వాటి వైపు మక్కువ చూపించకుండా ఉండడం, అనగా దేవాలయానికి వెళ్ళవలసి వచ్చినా వెళ్ళకపోవడం లాంటి విషయాలన్నీ కూడా తులారాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ శని కుజుల యొక్క యుతి ఇది చతుర్థ కేంద్రమందు ఏర్పడుతోంది. ఇప్పటికే అర్ధాష్టమ శని రవుల యొక్క యుతి వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు, అంతఃక్లేశం, గృహశ్చిద్రం, సౌఖ్యహాని, మభోజనం, ఇంటి గుట్టు బయటపడిపోతుంది. ఈ యుతి వల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏంటి అంటే, ఈ వృశ్చిక రాశి వారు ఏదైతే విషయాన్ని దాచిపెట్టారో, ఏదైతే ఇంటి గుట్టు కింద భావిస్తూ అతి రహస్యమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నారో అది బయటపడిపోతుంది, ప్రతి ఒక్కరికి తెలిసిపోతూ ఉంటుంది అన్నాడు. అలాగే ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులతోటి సమస్యలు, తగాదాలు, బంధువులు, మిత్రులు, స్వజనులతోటి మాట పట్టింపులను సృష్టిస్తుంది ఈ గ్రహస్థితి. అలాగే భాగ్య నిర్భయం, క్రూరం, బంధువైరం, ధనక్షయం. మరి ఈ యుతి ఇంకో ప్రమాదాన్ని కలగజేస్తుంది. ఏంటి? భాగ్యహాని, అనగా కొంత ధనాన్ని అదనంగా ఖర్చు పెట్టేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుందన్నారు. అలాగే బంధువులతోటి విరోధము, వాళ్ళు తోబుట్టువులైనా, రక్త సంబంధీకులైనా, లేదా మరి ఏ ఇతరత్ర వాళ్ళనైనా చూసి అసూయపడేటువంటి మనస్తత్వాన్ని ఇది కలగజేస్తుంది. ప్రత్యేకించి ఈర్ష, అసూయ, ద్వేషము, కోపము, ఇటువంటి వాటన్నింటినీ కూడా ఈ గ్రహస్థితి కలగజేస్తుంది వృశ్చిక రాశి వారికి. ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఇందులో ఎవరిని తప్పు పెట్టడానికి అవకాశం లేదు. ప్రతిదీ మన జీవితంలో ఏది జరిగినా బుద్ధి కర్మానుసారిణి. నీకొచ్చే ప్రతి ఆలోచన గ్రహాల కదలికల వల్లే వస్తుంది. గ్రహాల కదలికలు నీ కర్మను బట్టి వెళ్తాయి. కాబట్టి ఈ గ్రహస్థితి ఈర్ష, అసూయ, ద్వేషాన్ని కలిగిస్తుంది. మరి దాని నుండి ఎలా బయటపడాలి? సాధన, మౌనం. ఎవరిని చూసినా కూడా మనం ఏ విధంగానూ కూడా చలించకూడదు. ఎవరు ఎలా ఉన్నా మీ పని మీరు చూసుకుంటూ ఉండాలి. అలాగే ఇది అతి కోపానికి కారణమవుతుంది. అలాగే భూపరమైనటువంటి సమస్యల్ని సృష్టిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి విద్య, ఉద్యోగము, ఇటువంటి వాటిలో ఇబ్బందుల్ని కలగజేస్తుంది. అలాగే ఇంటి పట్టున ఉండనివ్వదు ఈ గ్రహస్థితి. వృశ్చిక రాశి వాళ్ళని ఎల్లప్పుడూ ప్రయాణాలు చేసేటువంటి విధంగానే ప్రోత్సహిస్తూ ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉండదు. ఇంటి భోజనం చేద్దామంటే ఉండదు. ఇంట్లో పడుకుందామంటే ఉండదు. ఇలా ఎప్పటికప్పుడు అది పనుల మీదో మరి ఏ తరత్ర కార్యక్రమాల వలనో ఇలా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులకే కారణమవుతుంది. కాబట్టి ఈ యుతి కొంత ఇది ఇబ్బంది పెడుతుంది. కాబట్టి దీనికి పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలి. సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అభిషేకం కానీ, మంగళవారం కందిపప్పు దానము, ఎర్రటి పళ్ళు, ఎర్రటి వస్త్రం, ఎర్రటి పుష్పాలు, ఇటువంటివి ఏదైనా సరే దానం ఇస్తూ ఉండడం ద్వారా ఈ యుతి నుండి బయటపడతారు. ప్రత్యేకించి వీరు ఏప్రిల్ 8, 9, 10, 11, 12 ఈ 5 రోజుల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల పట్ల. మరి ఈ యుతి ఇంకా ఎలా ఇబ్బంది పెడుతుందంటే, మీ దగ్గర ఉండే వాహనాలను కూడా ట్రబుల్ చేస్తుంది. ఇప్పటివరకు లగ్జరీగా కారులో వెళ్ళిన వాళ్ళు ఆర్టీసీ బస్సుల్లో తిరగడం, లేదా లగ్జరీ తక్కువగా ఉండేటువంటి వాటిలో ప్రయాణం చేయడం, శరీరం కష్టపడడం లాంటి విషయాలపై ఇది ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే మీ దగ్గర కారు లేరు, పక్క వాళ్ళ కారు మీరు వేసుకొచ్చారు, ఈ కారుని ఎవడో గుద్దేస్తాడు, వాళ్ళకి మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇలాంటి తలకాయపోటు పనులు ఎన్నిటినో ఈ గ్రహస్థితి సృష్టిస్తూ ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనురాశి వారి యొక్క స్థితిగతులను మనం పరిశీలన చేసినప్పుడు ఈ యుతిలో బాగుపడేటువంటి రాశి ధనురాశే. అబ్బో, మీరు మళ్ళీ ధనురాశి బాగుంటుందని చెప్తున్నారంటే మీరు ప్రతిసారి అలాగే చెప్తున్నారు, మాకేం జరగట్లేదు అని ఒక వర్గం ప్రజలు నన్ను అడుగుతూ ఉంటారు. ఇందులో 30% పీపుల్కి ఇది జరగకపోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా చెప్పాను, మీ దశాంతర దశలు బాగా లేకపోతే ఎవడేం చేయలేడు, భగవంతుడు కూడా ఏం చేయలేడు. నేను సూచయంతి మనీషిన కోవక్త తారతమ్యస్య తమేకం వేదసం విన.
నేను సూచించగలను, పలానా గ్రహస్థితి మీకు ఉపయోగపడుతుంది, మీరు ప్రయత్నం చేయండి, అవకాశాలు దొరుకుతాయని. మీ జాతకం బాగాలేకపోతేనో మనం ఏం చేయలేం. కాబట్టి ధనురాశి వారికి అయితే నిజంగా ఈ యుతి మనస్ఫూర్తిగా చెప్తున్నాను 100% ఉపయోగపడుతుంది. తృతీయ స్థానంలో ఆ కారక గ్రహం కుజుడు, తృతీయ స్థానంలో శనేశ్వరుడు. ఇది చాలా యోగ్యమైనటువంటి గ్రహస్థితి. ఎలా వస్తాయండి అవకాశాలు? విత్తలాభ సదారోగ్యమిష్ట సిద్ధి సుఖావహ అన్నారు. విత్తలాభము అంటే ధనం కదా, విత్తం అంటే ధనం కదా. ఆర్థికంగా ధనురాశి వారికి ఎదుగుదల కలుగుతుందన్నాడు. ఎలా కలుగుతుంది? వృత్తి వ్యాపారాల్లో లాభమే. వ్యాపారం కొత్తగా ఏదైనా ప్రారంభించడమో, లేదా సాహసోపేతమైన నిర్ణయాలు ఉద్యోగంలో తీసుకోవడమో, ఇప్పటివరకు పనిచేస్తున్న కంపెనీ మారి ఇంకో కంపెనీలోకి వెళ్ళడమో, లేదా కొత్తగా వ్యాపారం పెట్టడమో, ఏ విధంగానే డబ్బు ఎలా వస్తుంది అనేది ఎవడూ చెప్పలేదు. ఎలా పోతుంది అన్నది కూడా ఎవడూ చెప్పలేడు. కరిమింగన వేలగపడ్డలాగా పోతుంది అన్నాడు. కాబట్టి డబ్బు వస్తుంది, ఆర్థికంగా ఇబ్బందులు అయితే తగ్గిపోతాయి. ప్రత్యేకించి డబ్బు ఎలా అయినా రావచ్చు. ఇప్పుడు మీరు ఏదైనా లోన్ పెట్టుకుంటే లోన్ శాంక్షన్ అవ్వచ్చు, లేదా ఉద్యోగంలో రావచ్చు, వ్యాపారాలు, ఇలా ఎలాగైనా ఆర్థిక లాభం ఉన్నది. ఇది ఒకటి. అలాగే ఇష్టసిద్ధి కలుగుతుంది అన్నాడు. ఇష్టసిద్ధి అంటే ఏంటి? మనకి ఏది ఇష్టమయ్యి ఉన్నదో, ధనురాశి వారు దేన్నైతే ఇష్టపడుతూ ఉన్నారు, ఇష్టపడ్డ వారితోటి వివాహమో, లేదా నచ్చినటువంటి ప్రాంతంలో నివాసమో, ఇష్టమైన కారో, ఇష్టమైన తిండో, ఇష్టమైన బట్టో, నగో, ఇల్లో, స్థలమో, ఏదో ఒకటి కొనుక్కునేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ధనురాశి వాళ్ళకి అవకాశం ఇస్తుంది అన్నాడు. అలాగే తోబుట్టువులతో ఉండే విరోధాలను తగ్గిస్తుంది అన్నాడు. ఆస్తిపాస్తుల తగాదాల నుండి బయటపడేలా చేస్తుంది. జ్ఞాతులతోటి ఇబ్బందుల్ని తొలగింపజేస్తుంది అన్నాడు. ఇలా అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలని ఇస్తూ మీ ప్రవర్తనలో మార్పు తీసుకొస్తుంది. ఇప్పటి వరకు అగ్రెసివ్గా వెళ్ళినటువంటి ధనురాశి వాళ్ళు ఆ అగ్రెసివ్నెస్ని తగ్గించుకుంటారు. కోపం తగ్గుతుంది, ప్రశాంతత పెరుగుతుంది, అలాగే వాక్పటుత్వం పెరుగుతుంది. అంటే ఇప్పటి వరకు మీరు ఎంత మాట్లాడినా విననటువంటి వాడు మీ దగ్గరకు వచ్చి మీ మాట వినాలి, మీ సలహా తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఇలా మీ మాటకి వాల్యూ పెరగడాన్ని కూడా మనం ఇందులో చూడవచ్చు. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఇది శ్రేయోదాయకంగా ఉంటుంది అన్ని రోజులు కూడా. మార్చి మకర రాశి వారికి ఈ గ్రహస్థితి ఏ విధమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అంటే, జన్మకుజుని యొక్క దోషం తొలగిపోయినది. ఇది ప్రధానంగా అనుకూలించేటువంటి విషయం. చాలా గొప్ప మాట ఏంటంటే, జ్వరం ఖడ్గవరణంచైవ భార్య బంధు విరోధకృత. చాలా రకాలైన సమస్యలు మకర రాశి వాళ్ళకి కుజుడు వల్ల ఏర్పడ్డాయి. భార్య బంధు విరోధకృత, జీవిత భాగస్వామితోటి, బంధువులతోటి, సంతానంతో, స్వజనులతోటి, మిత్రులతోటి, పై అధికారులతోటి, అసలు ఎవరితో మాట్లాడితే వాడితో తగువులు అయిపోతున్నాయి. కోపం పెరిగిపోతుంది. అయితే వాడు తిట్టేస్తాడు, లేకపోతే మనం తిట్టేస్తాం, ఇద్దరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, వీటితోనే సరిపోతూ ఉంటుంది. అలాగే ప్రెస్టేజ్కి పోయి డబ్బు ఖర్చు పెట్టడం, కొన్ని సందర్భాల్లో నష్టపోతామని తెలిసినా కూడా అందులో దిగవలసి రావడం, ఇలాంటి పరిస్థితులు. ఇలా స్వయంకృత అపరాధాలు, లేదా పక్కవాళ్ళు మిమ్మల్ని పక్కదోవ పట్టిస్తూ ఉండడము, వ్యసనాలు, చెడు సావాసాలు, ఇలా అనేక రకాలైన సమస్యలతోటి కుజుడు మిమ్మల్ని ఇబ్బంది పెడితే, ఇప్పుడు 2వ స్థానంలోకి కుజ శనుల యొక్క సంచారం. కాబట్టి ఇది సామాన్యమైనటువంటి స్థితి. అనగా సదా క్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం. ఇది ఇంకో రకంగా ఎలా ఇబ్బంది పెడుతుందంటే, సతతం కార్యనాశనం, ఏ పని మొదలుపెట్టు సర్వనాశనం అయిపోతూ ఉంటుంది. ఆ రకంగా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టాం, బడేలుమని వేలిపోతుంది, బండి ఛార్జింగ్ పెట్టాం, పేలిపోతుంది. ఇలా సర్వనాశనం అయిపోయే పనులే జరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించమన్నాడు. విద్యుత్తు, అగ్ని, ఇనప వస్తువులు, లేదా సూదిగా ఉండి పదునైనటువంటి వస్తువులు, వాటి వల్ల సమస్యలు వస్తాయి అని చెప్పారు. అలాగే చాలా విచిత్రం, ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, పిన్నీసులు గుచ్చుకుంటూ ఉంటాయి. ఇలా శరీరాన్ని బాధించేటువంటి పదునైనటువంటివి ఏవైనా గుచ్చుకుంటూ ఉంటాయి అన్నాడు. ఆ రకంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే కాలినటువంటి గాయాలు, అలాగే ఏదైనా కోసుకున్న గాయాలు, విద్యుత్ షాకు, ఇలా చిన్న ఇబ్బందులు ఏమైనా కలగడానికి అవకాశం ఉంటుందన్నారు. అయితే ఇది చిన్నపాటి సమస్యే. ఇంకో విషయం ఏంటి అంటే, ప్రతి పనికి మీరే కష్టపడుతూ ఉండాలి. ఎవ్వరి మీద కూడా ఆధారపడేటువంటి స్థితిగతుల్ని ఈ శనికుజుల యొక్క యుతి మీకు ఇవ్వదు. మీ పని మీరే చేసుకోవాలి. కనీసం ఇంట్లో వాళ్ళని ఫ్యాన్ వేయమన్నా కూడా వేరు వాళ్ళు మీరే లేచి వెళ్ళి వేసుకోవాలి. ఈ గ్రహస్థితికి ఇది కారణమవుతుంది. కాబట్టి మకర రాశి వారికి ఇదేం ప్రమాదమో కాదు,
అలా అని ఇదేమీ అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కూడా కాదు కాబట్టి సామాన్యమైనటువంటి స్థితి. ఈ శని కుజుల యొక్క యుతి, మరి దీని గురించి చెప్పడం మొదలు పెడితే ప్రతిదీ నెగిటివ్గానే ఉంటుంది. ఎందుకంటే జన్మరాశిలో మీరు రవి శనుల యొక్క యుతిని అనుభవించారు ఇప్పటివరకు గత నెల రోజులుగా. మెంటల్ టార్చరే అది. అంటే కుంభరాశి వారు ఒక విషయాన్ని గమనించండి, గత 10 నెలలుగా తీసుకోండి, 9 నెలలుగా ఉన్నటువంటి గ్రహస్థితి వేరు, నెల రోజులుగా ఉన్నటువంటి గ్రహస్థితి వేరు. ఈ నెల రోజులుగా మీరు సర్వదా నాశనమైపోయేటువంటి విధంగా రవిశనులు ప్రోత్సహిస్తారు అన్నాడు. అంటే క్రమశిక్షణ పోతుంది. ఏది పడితే అది తినేయడం, ఏది పడితే అది తాగేయడం, ఎక్కడ పడితే అక్కడ తిరిగేయడం, ఏది పడితే అది మాట్లాడడం, దీనివల్లే సమస్యలన్నీ వస్తాయి. ఈ కుంభరాశి వారికి రవిశనుల యొక్క యుతి ఒక రకమైనటువంటి భరోసాని కూడా దూరం చేస్తూ ఉంటుంది. అయితే ఈ విషయం ఇవేమీ తెలియవు, లాంగ్ టైంలో తెలుస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి అంత బాగుంది అని అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు కుజశనుల యొక్క యుతి, ఇది ఇంకా ప్రమాదకరమైనటువంటి విషయం. ఇప్పటి వరకు కొంతే పాడైపోయినటువంటి సంబంధ బాంధవ్యాలు పూర్తిగా నాశనం అయిపోవడానికి ఈ శని కుజులు దోహదపడతారు. ఇది తండ్రి కొడుకుల మధ్య రిలేషన్ కావచ్చు, లేదా తండ్రి సంతానము, భార్య లేదా భర్త జీవిత భాగస్వామి, ఈ కుంభరాశి వారు ఎవరైతే మిగతా సమాజంతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కట్ అయిపోయే విధంగా, అది ఏ విధంగా మీ యొక్క మాట, ప్రవర్తన తీరు, మీ యొక్క వ్యవహార శైలి ఇవన్నీ కూడా మార్పు వచ్చేస్తాయి. అహంభావానికి, అలాగే దురహంకారానికి, కోపానికి, అలాగే అసూయకి, ద్వేషానికి, ఇవన్నిటికీ ప్రతీకార వాంఛ పెరిగిపోతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయంలోనూ రివెంజ్ తీసుకుందాం అనుకుంటారు. ఇలా క్రూరమైనటువంటి భావాలు పెరగడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎప్పటికప్పుడు శాంతియుతంగానే ఉండాలి. ప్రత్యేకించి ఈ రివెంజ్ లాంటివి ప్లాన్ చేసుకోకూడదు. చాలా సామరస్య ధోరణితోటి ఎవడైనా కావాలని మిమ్మల్ని వచ్చి తిట్టినా కూడా ప్రస్తుతానికి మన గ్రహస్థితి బాగాలేదు, అన్నీ మనం కళ్ళు నోరు అన్నీ మూసుకుని మనం ముందుకు వెళ్ళాలి అని మన ఇది చూసుకుంటూ ఉండాలి. ఇలా కుంభరాశి వాళ్ళకి ఇదైతే ఆర్థిక ఇబ్బందుల్ని, సమాజంలో సమస్యల్ని, ప్రత్యేకించి ఆర్థిక ఇబ్బందుల్ని, ఇలా ఏ సమస్యలనైనా సరే కలగజేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ఇదంతా కూడా చెడే కానీ అంత మంచి జరిగేటువంటి విషయం కాదు. కాబట్టి కుంభరాశి వారు మంగళవారాలు చేస్తూ ఉండి చాలా జాగ్రత్తగా వ్యవహారంగా చేయాలి. మరీ ముఖ్యంగా 8, 9, 10, 11, 12 ఏప్రిల్ నెలల్లో ఈ రోజులు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ దర్శనం చేయాలి. చాలా నిదానంగా ప్రవర్తన చేస్తూ ఉండాలి. ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, అన్నిటి పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారికి శని కుజుల యొక్క యుతి 12వ స్థానమందు ఉండబోతూ ఉన్నది. వ్యయస్థానము అనేటువంటిది చాలా కీలకమైనటువంటి స్థానం. ఇది శయ్యాస్థానము అన్నారు. అంటే ఒక మనిషి ప్రశాంతంగా ఉండాలి, పడుకోవాలి, వాడికి నిద్ర పట్టాలి అంటే ఈ స్థానం బాగుండాలి. మరి ఇప్పుడు వ్యయంలో శనేశ్వరుడు మానహ నిర్మన క్లేశం కృష్యర్ భోజన పల్పసహ, వ్యయంలో కుజుడు, ప్రవాసం కార్యహాని స్యాత్, కాసరోగం ప్రపీడనం. 12వ స్థానమందు కుజుడు శని కలిపి ఉండడం, శుక్రుడు కూడా ఉండడం అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పీరియడ్. ప్రత్యేకించి అనారోగ్య సమస్యల్ని కలగజేయడం, మానసికమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేయడం, ఆ ఉన్నటువంటి స్థానాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయేటువంటి విధంగా, అనగా ఇళ్ల మార్పు, అలాగే ఉద్యోగ మార్పు, స్థానచలనము, ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం లాంటి విషయాల పట్ల ఈ శని కుజులు ప్రభావాన్ని చూపెడుతూ ఉంటారు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ఈ శని కుజుల యొక్క యుతే మీనరాశి వారికి అనవసరమైనటువంటి డబ్బు ఖర్చుకి కూడా కారణమవుతుంది. కొన్ని సందర్భాలలో ధనం ఇందులో పెడితే నష్టపోతామని తెలిసినప్పటికీ ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి. ఫాల్స్ ప్రెస్టేజ్, కొన్ని సందర్భాల్లో కావాలని డబ్బుని అతిగా ఖర్చు పెట్టడం మీ యొక్క స్థితిని, స్థాయిని తెలియజేసేటువంటి విధంగా. అంతేకాక ఇంటిలో ఉండనివ్వదు ఈ గ్రహస్థితి. అనునిత్యం ప్రయాణాలు లేదా ఉద్యోగ వ్యాపారాల పరంగా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం, బయట భోజనం, బయట నిద్ర, ఇలా శరీరం అలసిపోయేటువంటి విధంగా, అలాగే మానసికమైనటువంటి పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది.
మానసికమైనటువంటి అశాంతికి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అంతేగాక ఈ వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజుడే అటు సహోదర వర్గంతో, అంటే సోదర సోదరీమణులు ఎవరైతే మీ రక్త సంబంధీకులు ఉన్నారో వారితోటి ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలపై ప్రభావాన్ని చూపెడుతూ ఉంటారు. అతి కోపానికి, అలాగే అసహనానికి, లోన్లీనెస్కి, అలాగే సైకలాజికల్గా వచ్చేటువంటి రకరకాలైనటువంటి సమస్యలకి ఈ గ్రహస్థితి కారణం. బీపీ దగ్గర నుండి బ్లడ్ ఫ్లోకి సంబంధించినటువంటి విషయాలు, వెన్నుపాముకి సంబంధించినటువంటి విషయాలు, అలాగే నరాలకి సంబంధించినటువంటి విషయాలు, అంటే ఏదైనా ఇబ్బందులు ఉంటే వీటి మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ మొదలుకొని అనేక రకాలైన సమస్యలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి, ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చేసేటువంటి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రకంగా ఈ కుజశనులు కలిపి ఉన్నటువంటి కాలం, ప్రత్యేకించి ఏప్రిల్ 8, 9, 10, 11, 12 ఈ 5 రోజుల్లో మీనరాశి వారు చాలా జాగ్రత్తగా గడపగలిగితే ఏప్రిల్ నెలాఖరికి ఈ దోషం పోతుంది. కాబట్టి అప్పటి నుండి కూడా ఉన్నటువంటి గ్రహస్థితి కొంత మెరుగ్గా పనిచేస్తూ ఉంటుంది. ఈ కుజుడు శని కలిపి ఉన్నటువంటి రోజుల్లోనే అగ్నికి సంబంధించి, విద్యుత్తుకి సంబంధించి, ఉన్నతాధికారులతోటి ప్రభుత్వ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు వాటిల్లడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ విధమైన మార్పులు జరుపులు చేసినా చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళడం ద్వారా ఈ యుద్ధ నుండి బయటపడతారు. అంటే ఈ యుద్ధలో ఈ మీనరాశి వారికి ఇది కొంత ఇబ్బందిగానే పరిడవిల్లుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. విషపూరితమైనటువంటి కీటకాలు, పాకేటువంటి జంతువులు, అలాగే విషపూరిత కలుషితమైనటువంటి నీళ్లు, ఆహారం ఇత్యాదులు తీసుకోవడం ద్వారా కడుపు పాడేటువంటి పరిస్థితి. ఇలా వీటి పరంగా జాగ్రత్తలు తీసుకుని మంగళవారాలు ప్రత్యేకించి కందిపప్పు దానం చేయడం, ఎర్రటి పళ్ళు, ఎర్రటి పుష్పాలు, ఎర్రటి వస్త్రాన్ని కలిపి దానం చేయడము, ప్రతిరోజు కూడా